ఈడు తీసుకొచ్చాడేంట్రా? ఈడు కాదురా, అతను ఫాదరే. ముత్తుగా ఆడు సినిమాల ఫాదర్ రా. అవునరా, అవును. ఇదిగో ఖచ్చితంగా వాళ్ళ పాపలను లైన్ వేయడానికి బస్ స్టాప్ లో బీటేసామని 100% అనుకుంటారు. అందుకని ఇలా రండి. మనం ఈసారి నుంచి లైన్ వేయాల్సింది ఫిగర్లకు కాదు, ఫాదర్. సార్ ఇలా రండి. వాళ్ళని చూసారా? అబ్జర్వ్ చేశారా? మొగలు ఊయండి. ఆ కుర్ర సన్నాసులండి మన అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చేసారు. నా సంగతి వాళ్ళకి తెలీదు. స్కూల్లో కరాటేలో బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్ సర్లే, ఉన్న బెల్ట్ ఊడిపోకుండా చూసుకో. బస్ వచ్చింది, పదా. నరికేస్తా, జాగ్రత్త. ఎందుకు సార్ మాతో గొడవలు? వెళ్ళండి. ఒరే శైలు నన్ను చూసి నవ్విందిరా. వాళ్ళ బాబు వీడు ఎడుతున్నాడు రా. బస్సులో పోకిరి ఎదవలు ఎక్కారు, చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఏదైనా తేడా ఉంటే ఫోన్ చెయ్యి. ఆనందరావు అంకుల్ ఉన్నాడుగా, అడ్డంగా నరికేస్తాడు. సరే డాడీ. రైట్. వెంకట్రావు గారు, వాడి ఎక్స్ప్రెషన్ ఏదో తేడా కొడుతుందండి. ఆడ అమ్మాయి వెనకాల చేరి ఏమైనా ఏడిపిస్తాడంటారా? వాడి చివరి చూపు చిరాగ్గానే ఉంది. వైట్ అవుట్, లెట్ us ఫైండ్ అవుట్. ఏయ్ ఏంటమ్మా ఈ మధ్య అసలు కాలేజ్ చేయట్లేదు? కొత్త సెల్ తీసుకున్నాను రా, మెమరీ తక్కువ ఉంది. నీ నెంబర్ డిలీట్ చేసాను. పర్లేదు, నేను వేసుకుంటాను. సెల్కాను ఫుల్ మెమరీ. చెప్పు, నెంబర్ చెప్పు. హాయ్ శైలు. ఎందుకు శైలు? దగ్గరికి వస్తే కోపడతావు, దూరంగా ఉంటే స్మైల్ ఇస్తావు. నాకు తెలుసు శైలు మనసు. పంచ్ బాగుంది, సినిమాలో పెట్టుకో, డబ్బులు ఇస్తాను. ఏ బస్ ఆపోయా, స్టాప్ ద బస్. ఆపో. చెకింగ్, ఫాదర్స్ కార్ కమింగ్. అలర్ట్. ఎవడ్రా ఆడపిల్లని కనబడుతున్నట్ట? ఆడపిల్లని అనుకుంటున్నారా, అమ్మ లెక్కలు అనుకుంటున్నారా? ఆనందరావు గారు ఎదగండి సార్. ఎవడా వీడోడు? రేయ్ లే. ఏ మీ కూతురేం కాదు కదా? నాలాంటి ఓ ఫాదర్ కూతురు లేవరా పైకి. లే. రే రండిరా, మనందరం ఒకటే కదా. మేమందరం ఒకటి, ఆడొక్కడే ఒకటి. లేదండి, అర్థమైందా? నడు, నువ్వు ఒక్కడే ఒకటంట. నడు. రేయ్, ఈ రోజు నుంచి ఈ బస్ స్టాప్ లో ఎవడైనా ఏ అమ్మాయి జోలికి వచ్చినా ఆడి జతలు పగిలిపోతే జాగ్రత్త. ఫాదర్స్ డౌన్ డౌన్. రైట్ రైట్. జస్ట్ మిస్ అయ్యా, పాపం మీ ఫ్రెండ్ దొరికిపోయాడు. నా మీద మీ నాన్న పంచులు బాగున్నాయి కదా. స్టేజ్ ఆర్టిస్టా? యాక్టింగ్ ఎరే తీశాడు. ఓయ్, మా డాడీ నన్ను అన్నావో జాగ్రత్త. ఎందుకు శైలు అలా విసుకుంటావు? ఇన్ని రోజుల నుంచి నీ వెంట పడుతుంటే నేనెవరో తెలియనట్టు ఏంటి శైలు అలా బిహేవ్ చేస్తావు? ఆ అమ్మాయిలో చిరాకు పడుతుంటే సిగ్గులేదు మీకు? ఆహా, మీరు మనమ్మ మంజారా డైమండ్స్ లో వాచ్మెన్ గా జాబ్ చేస్తామండి. ఓహో, సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హీరోగా ట్రై చేస్తున్నా. ట్రై కాకుండా ఇంకేం చేస్తుంటారు? సుడిగాలి సీరియల్లో ఒక చిన్న వేషం వేసా, చూసారా? మీరు గుడి వెనక అటు ఇటు తిరుగుతుంటారు సార్. నాకు మీరంటే చాలా అభిమానం సార్. అవునా? మీరు ఎప్పుడెప్పుడు తిరుగుతుంటారని రోజు మీ సీరియల్ చూస్తుంటాను సార్. సార్ ఇంకొంచెం ఎక్కువ సార్లు తిరగొచ్చు కదా సార్. ఏం చెప్పమంటారు సార్, ఈ కోఆర్డినేటర్లు ఉన్నారే తొక్కేస్తున్నారు సార్. అప్పటికి ప్రతి ఫ్రేమ్ లో కనిపించారని హీరో హీరోయిన్లకు అడ్డుపడి కెమెరాకు మొహం పెట్టేస్తుంటారు, అయినా సరే పక్కకు లాగేస్తున్నారు సార్. ఏం చెప్పమంటారు సార్ నా కష్టాలు మీకు? సార్ 1 minute. ఏంటి సార్? దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆటోగ్రాఫా? నాదా? అలా నిజమా? నిజమే సార్. నాకు టీవీ వాళ్ళన్నా సినిమా వాళ్ళన్నా చాలా అభిమానం సార్. సీనియర్టీ జూనియర్టీ చూడండి సార్, ఎవరి చేతన్నా దగ్గరుండి పెట్టిస్తాను సార్. మీరు నాలో ఉన్న నటుడికి ప్రాణం పూస్తున్నారు సార్. మీ బరువు నిలబెడతాను సార్. తర్వాత నిలబెడదురు గానీ ఆటోగ్రాఫ్ పెట్టండి సార్. శైలు శైలు శైలు. ఏంటి ఎప్పుడేదో పెళ్ళాన్ని పిలిచినట్టు శైలు శైలు అని? మరి ఎన్ని రోజులని ఎలా ఉండాలి? ప్లీజ్ శైలు 1 minute ఆగు. ఇలా చూడు, 3 years గా 5 స్టార్ హీరోలు, 10 మంది టాప్ హీరోయిన్స్, 90 మంది కొత్త పాత హీరోయిన్లు, 100 మంది సీనియర్ జూనియర్ ఆర్టిస్టుల దగ్గర ఆటోగ్రాఫ్కే 10,000 ఖర్చు అయింది శైలు. ఆటోగ్రాఫ్ పెట్టించిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకునేవాడిని, కానీ నువ్వేమో అలా చూడకు శైలు. ఐ మిస్ యూ. రే, ఆటోగ్రాఫ్ పెట్టావు ఎప్పుడైనా? పెడతావా?
ఇన్ని రోజులుగా నీ వెంట పడుతున్నా సార్ వీడి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకోండి. మాతో పాటు వెనకాలనే తిరుగుతుంటాడు. డబ్బులు చేయండి, తీసుకోండి సార్. ఏయ్, నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి, వద్దంటే మానేయడానికి నేనేమైనా ఎర్రిపప్పని అనుకున్నావా? మనమ్మ నువ్వు తీరా డబ్బులు. ఎరా, కింద ఉన్నాయా? అన్న 10 రూపాయలు ఉన్నాయన్నా. పెట్టే, పర్లేదు, పెట్టు. బాగా పెట్టరా. థ్యాంక్ యూ. శైలు హ్యాపీ కదా? చాలా అన్న. శైలు నువ్వు నవ్వావు. ఏదో మగధీరా టిఫిన్స్. మగధీరా టిఫిన్స్ అంటే తెరున్నారా? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే అక్కడికి ఎందుకు వెళ్ళారు? అయ్యో, ఇదిగో మీరు ఇక్కడికి రాకండి. మనం ఎప్పుడు కలుస్తాం కదా, జాయ్ అండ్